అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే ఆర్టీసీ బస్సులు సమ్మె నడుస్తుంది. అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు కాలేజీ పిల్లలు అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, అసలు ఎన్ని రోజులు ఈ సమ్మె అనేది నడుస్తుంది, ఇవన్నిటి గురించి మనమైతే ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె అయితే నడుస్తుంది కదా, అసలు ఈ బందులు పెట్టి అంటే ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు మీరు? అసలు నిన్న నుంచి మేడం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. నిన్న నుంచి కరీంనగర్కి వెళ్ళాలి. నేను వాస్తవంగా నిన్న నుంచి బస్సులు రావట్లేదు. నేను కరీంనగర్లో ఉంటా. నేను ఒక పని మీద వచ్చిన ఇక్కడ అయితే నిన్న నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇప్పటికీ కరీంనగర్ బస్సు రాలేదు. నేను ఇంతకుముందు అక్కడ అడిగితే లేవు అనబట్టే వాళ్ళు కరీంనగర్ బస్సు. ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. మేము ఎట్లా వెళ్ళాలి అక్కడికి? ఇప్పుడు వీళ్ళేమో బస్సులు బంద్ చేసింది, మేము పోవాలి ఎట్లా? మాకు పనులు ఉంటాయి చేస్తే ఎట్లా మేడం చెప్పాలి మీరు? మా పరిస్థితి చూడాలిగా మేడం. ఒక్క బస్ బి లేదు ఇక్కడ. నిన్న నుంచి ఇక్కడనే ఉన్నా, నిన్న నుంచి ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు హోటల్లో అన్నం తినొచ్చి ఇక్కడ మళ్ళీ వెయిట్ చేస్తున్నా. అక్కడ అడిగితేమో లేవు అనబట్టే బస్సులు. ఏం చేయాలి చెప్పండి? నేను కరీంనగర్కి వెళ్ళాలి. ఏమో తెలియదు మేడం. నేనైతే ఇప్పుడు వెళ్ళాలి, కరీంనగర్కి వెళ్ళాలి. ఇంకైతే రాలేవు, ఇప్పటికైతే బస్సులు రాలేవు. నా పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఏం కథ? మళ్ళీ రేపు బంద్ అంటే మళ్ళీ మాకు పనులు ఉంటాయి, మేము ఎట్లా వెళ్ళాలి? మేము అనుకోకుండా ఒక పని మీదకి వచ్చినాం ఇక్కడికి. మా పరిస్థితి ఆలోచించాలి. ఇట్లా బస్సులు బంద్ చేస్తే ఎట్లా చెప్పండి? జనాలకు ఇబ్బంది అవుతుంది కదా. ముసలోళ్ళు ఉంటారు, మూగోళ్ళు ఉంటారు, గుడ్డలు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి ఎట్లా చెప్పండి? ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని మా ఇంటిగా మా వాళ్ళు ఉన్నారు. మేము ఇప్పుడు వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి చెప్పండి? మీరే చెప్పండి మేడం. అంటే ఇప్పుడు సమ్మె నడుస్తుంది కదా, అందుకే ఇంకా నిన్న కాక ఈ రోజు కాక రేపు కూడా బంద్ అంటున్నారు. అదే మేడం, రేపు బంద్ అంటే ఇప్పుడు ఇక్కడనే ఉండాలా మేడం చెప్పండి? ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడనే ఉండాలా చెప్పండి? వీళ్ళంతా ఈ జనాల్లో ఎట్లా? మళ్ళీ ఈ జనాలకు బస్సులు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సో ఎక్కువ అక్కడ కూర్చున్నారు మొత్తం. అంటే ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు 2-3 రోజులు బంద్ ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఎందుకంటే ఎవరు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా పనులు ఉంటాయి చేస్తే ఎమర్జెన్సీ. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. అందుబాటులో బస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము, అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఇలా కష్టాలు ఎక్కువైపోయాయి అంటారా, లేకపోతే ఈ ప్రభుత్వం చేయబట్టి ఇబ్బంది అవుతుంది మేడం. 2 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు సమ్మె అయితే నడుస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు బస్సులు స్ట్రైక్ చేయడం వల్ల 2 రోజుల నుంచి. సో మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారా ఏంటి, ఏం చెప్తారు? అసలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అనేది ఉంది. ప్రయాణికులు రానిపోవడానికి కూడా నడుస్తుంటే అన్నీ మంచిగా నడుస్తాయి. ఇప్పుడు బస్సులు నడుస్తలేవు కాబట్టి దూరభారం పెట్టడానికి ఇబ్బందులు ఉంటాయి. అసలు ఎందువల్ల స్ట్రైక్ చేస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వాల మీద లేనిపోయిన చేస్తా చెందుతారు కదా. వాళ్ళు ఉన్నప్పుడైతే వీళ్ళు ఉన్నప్పుడైతే జరుగుతుంటాయి. దానివల్ల ఇబ్బందులే ఉంటాయి. అంటే కొంతమంది అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే ఈ గ్యాస్ కొరతలు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఈ బస్సులు స్ట్రైక్ కానీ ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి, దానికి మీరేమంటారు? ఏ ప్రభుత్వం ఉన్నా ఉండేదేనా, ఇవన్నీ జరిగేది వాస్తవము. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చల్లేది, బురదలు చల్లేది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు, టీఆర్ఎస్ అనేమి కాదు. ప్రతి ఒక్క వాస్తవం జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని కొన్ని ప్రాబ్లాలు చదువుతూనే ఉంటాయి. మనం ఏం చెప్పగలుగుతాము? అంటే ఇప్పుడు ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? మేము ఇప్పుడు 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. శ్రీశైలం పోవాలా, 1 గంటకు కర్ణాటక బండి వస్తుంది అన్నారు, అందుకని వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మరి ఎలా అంటే ఇప్పుడు ర్యాపిడోలకి అలా వెళ్తారంటారు, ఒకవేళ బస్సు రాకపోతే పరిస్థితి ఏంటంటారు? బస్సు రాకుంటే మళ్ళీ ఉప్పలు పోయి ఇంట్లో పండుకోవటం ఏముంది? పనులన్నీ ఆపుకుంటారంటారా మరి? ఇంకా ఆపుకోక ఏం చేస్తాం, మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు కారు కడితే 5,000 అడిగారు. 5,000 పెట్టుకుని ఏం పోవాలా? కాబట్టి ఇవాళ రేపు అంతే. ఇప్పుడు ఆటో వాళ్ళ డిమాండ్ కూడా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు క్యాబులు కానీ ర్యాపిడోలు కానీ వాళ్ళ డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు బస్సులు ఆపిస్తారు కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? ఆటో వాళ్ళే గాలి వాళ్ళు సగం. ఆ ఫీల్డ్కి వచ్చేది గాలి వాళ్ళే వచ్చేది. అన్నీ మంచిగా ఉన్నాడు ఆటో దాళ్ళు. అది వాడు